నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్ అనే అగ్రిమెంట్లో ఏమైందంటే వాడు నాకు కొంచెం పీస్ కావాలి, ఇప్పుడే పెళ్ళయింది, నాకు సెటిల్ కావడానికి కూడా ఒక 1 year టైం పడుతుంది, నాకు కార్ వద్దు, నాకు ఇల్లు వద్దు. ఇప్పుడు ఇల్లు ₹1,00,00,000 పైన ఇల్లు, ₹1,00,00,000 పైన కారు, రెండు వదులుకున్నాడు వాడు. ఆ రెండు నావే, ఆ రెండు నావి, ఇంటి రెస్పాన్సిబిలిటీ నాది, మొత్తం నాది. ఆ రెండు నాకు ఇచ్చేసి వీనికి నేనేం చేయాలి, 12 లక్షలు, నెలకు ₹1,00,000 చొప్పున 12 లక్షలు 12 నెలలు సపోర్ట్ చేయాలి. అట్లా ఇంటికి బయటికి పోయి నెలకు ₹1,00,000 ఇస్తుంటే, దాంతో పాటు క్రికెట్ ఆడుతున్నప్పుడు తంబిరిగితే కొన్ని వీడియోస్ పెండింగ్ ఉంటాయి నా టీచింగ్ దాంట్లో, 45 వీడియోస్ పెండింగ్ ఉంటే వంశీకి నేను 1 week లో కంప్లీట్ చేయాలి 45 వీడియోస్. నేను అనవసరంగా పోయి ఆ రోజు ఆడొద్దు అనుకుని కూడా ఆడినా, మొత్తం బ్రోకెన్, 6 weeks రెస్ట్, తంబు మొత్తం విరిగిపోయి. అయితే వంశీకి నాకు వేరే దారి లేదు, సబ్జెక్ట్ నా అంత సబ్జెక్ట్ చెప్పేటోడు వంశీ ఒకటే, ఎందుకంటే ఇద్దరం కలిసి చెప్పాం. ఏడు జనాలు యాక్సెప్ట్ చేయాలన్నా తమ్ముడు అయితేనే యాక్సెప్ట్ చేస్తారు, ఎవరినో బయట వాళ్ళని తీసుకొని చెప్పలేదు. ఆ 45 వీడియోస్ ఏం చేయాలని వంశీకి ప్రపోజల్ పెట్టినా, వంశీ మొత్తం 225 వీడియోస్ లో 180 నేను చేసిన, 45 నువ్వు చేయాలి. ఆ 45 నువ్వు చేస్తే 10% లైఫ్ టైం షేర్ ఇస్తాను నీకు, నా ఈ అప్లికేషన్ లో వచ్చే ఇన్కమ్ షేర్. అంటే వీడు కొంతసేపు ఆలోచించి ఓకే చెప్పిండు, వచ్చిండు 10 రోజుల్లో పగలు రాత్రి కష్టపడి 45 వీడియోస్ చేసిండు. అది సూపర్ హిట్ అయిపోయింది కోర్సు. ఇక్కడ 1 lakh per month, అది ఒక 50, 60, 70, 80,000 వరకు కూడా వచ్చింది, 30 నుంచి 80. అది మధ్యలో ప్లస్ సెషన్స్, మోటివేషనల్ లెక్చర్స్, ఆప్టిట్యూడ్ క్లాసెస్ బయట, దాంట్లో సగం సగం పంచుకుంటుంటే ఇద్దరికి వచ్చిన సెషన్స్ ఇద్దరం పోతుంటే, నేను 1 గంట వాడు 1 గంట అర్ధగంట మాట్లాడి, వాళ్ళు 40,000 ఇస్తే 20, వాళ్ళు 50 ఇస్తే 25, వాళ్ళు 30 ఇస్తే 15. ఆ ఇన్కమ్, ఈ 3 ఇన్కమ్లు వనికి ఉన్నాయి. దాంతో పాటు ఫ్యామిలీ పోతుంది. అట్లా ఒక 6 నెలలు గడిచిపోయింది. ఆ తర్వాత ఏమైందో, తర్వాత ఇక అయిపోతుందని మాకు భయం స్టార్ట్ అయింది. ఒక దగ్గర లోన్ తీసుకో, ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేసామని తనే అన్నది. నాకు పర్సనల్ లోన్ ఇస్తామని ఎంత పడతారు కదా ఫోన్లు చేసి, ఇచ్చేసే అన్న 21 లక్షలు ఇచ్చిండ్రు HDFC బ్యాంక్ వాళ్ళు. ఇస్తే తీసుకుంటే డైరీ ఫార్మ్ స్టార్ట్ చేద్దాం, నేను జీరాబాద్ పోయి బర్రెలు తీసుకొని వస్తాను నేను, తను కోళ్ళ ఫార్మ్ స్టార్ట్ చేద్దామని తను, తెలియకుండా న్యాచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేసినాం ఈ ప్రాసెస్ లో, డిస్కషన్ లో. సో ఆ డబ్బులు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, దీనికి మనకు వస్తున్నాయి కదా ఆల్రెడీ లక్ష మీద యాప్టిట్యూడ్వి, అవి సరిపోతాయని దీంతో నేను నిర్మల్ దగ్గర ప్లాట్స్ ఉంటే కొందాము మా మమ్మీ చెప్పింది అని తను అన్నది. వాళ్ళ హోమ్ ప్లేస్ లో ఆడ ప్లాట్స్ కొన్నాం. ఆ ప్లాట్స్ ఏం చేసినా అంటే, నీ పేరు మీద చేయించుకొని ఈ డబ్బులే కదా లోను అంటే, మన వైఫ్ అండ్ హస్బెండ్, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసు కదా, నీ పేరు మీదే చేస్తా అని తన పేరు మీదే చేసిన. సో ప్లాట్స్ అన్ని తన పేరు మీద ఉన్నాయి. తర్వాత ఈ ఫార్మింగ్ స్టార్ట్ చేసినాక కొంచెం ఇన్వెస్ట్మెంట్ అయింది, అదైంది, అంతా నేను చూసుకున్నా. తర్వాత సూపర్ హిట్ అయిపోయింది. May 31 నా బర్త్డేకి లాంచ్ చేసినాము, హిట్ అయింది, మస్తు లక్షల పైసలు వచ్చినాయి, అంత స్మూత్ గా నడుస్తుంది. నడిచి హ్యాపీగా ఉన్నాం. పర్సనల్ ప్రొఫెషనల్ సక్సెస్ ఉంది మాకు ఇద్దరికి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇట్లా చేస్తారా అనే ఫీలింగ్. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే అందరు ఒకలాగా తీసుకునేటట్టు ఉంది. ఒక లవ్ మ్యారేజ్, చాలా మంది లవ్ మ్యారేజ్ లో కూడా చేసుకున్నారు వీళ్ళని చూసి. అమ్మా నాన్నకు కూడా, నేను చిన్న కొడుకును కదా, వీడు ఎప్పుడు సెటిల్ అవుతాడో అని ఉంటుండే. అమ్మాయి వీడు అందరికన్నా మంచి సెటిల్ అయ్యిండు అనే ఫీలింగ్ వచ్చింది.